హాయ్ అండి అందరికీ. మన హైదరాబాద్ టూర్లో సెకండ్ పార్ట్ వీడియో అయితే వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళేసి చూడండి. కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. సర్కస్ వీడియో అయితే పెట్టాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తే. నెక్స్ట్ వీడియో కూడా అలానే ఉంటుంది. సో మేమైతే బయటకు వెళ్దామని బయలుదేరామండి. ఎంత మార్నింగ్ లేచి బయలుదేరదామన్నా కానీ ఈ పిల్లలతో ఈవినింగ్ అవుతుంది. సో ఎంతో ఎగ్జైటింగ్గా బయలుదేరాం, కానీ ఈ ట్రాఫిక్ వల్ల నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. జర్నీ ఎంత చిరాగ్గా అనిపించిందో. వై జంక్షన్ దగ్గర అయితే మొత్తం స్ట్రక్ అయిపోయాము. ఎక్కడ చూసినా కానీ ఇది క్లియర్ అయిందంటే నెక్స్ట్ ఇంకో సిగ్నల్ అని అలా చాలా వరకు 40 minutesలో వెళ్ళాల్సింది. మాకైతే ఆల్మోస్ట్ 1 hour ప్లస్ 40 minutes అయితే పట్టింది. సో ఇక్కడ వై జంక్షన్ దగ్గరికి రాగానే మాకైతే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కనిపించింది. మా పిల్లలైతే అక్కడికైనా అని అడిగారు, బట్ ఎగ్జిబిషన్కి మేము వెళ్తూనే ఉంటాము. అక్కడికి ఏముండవు, చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. జైంట్ వీల్ అయితే కంపల్సరీ కదా ఎగ్జిబిషన్ అంటే. సో లైటింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. మా పిల్లలైతే ఇంకా ఎప్పుడు వస్తుందని అడుగుతూ ఉన్నారనమాట. నాకే నీరసం వచ్చేసింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ఈ హైదరాబాద్లో బయలుదేరదాం ఎక్కడికన్నా ఏదైనా చూద్దామంటే ముందు ట్రాఫిక్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆఫ్టర్ 2 hours అయితే మేము లోపలికి వచ్చాము. మా దగ్గర అయితే ఎంట్రీ టికెట్ కూడా తీసుకోలేదు, ఇంకా ఏదో వర్క్ జరుగుతుందంట. సో అందుకనేమో పెద్దగా లైటింగ్ కూడా లేదు, చీకటిగా ఉంది. బట్ జనం మాత్రం బాగానే వచ్చారు చూడడానికి. వీకెండ్ అయితే బాగా ఉంటారట. సో మేమైతే వెడ్నెస్డే వెళ్దాము, సో అందుకే అంతగా లేదు. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. మ్యూజిక్ వచ్చినప్పుడు అది వస్తుంది అనమాట. మ్యూజిక్ తగ్గట్టుగా వాటర్ ఫౌంటైన్ అనేది వస్తుంది. సో అది వచ్చే లోపల అయితే మా పిల్లలు అయితే ఇక్కడ ఇంకా గేమ్స్ కనిపించాయి, వెంటనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆడుతూనే ఉన్నాడు. బిన్ను అయితే మరీ అసలు చిన్న బిన్ను ఇంకా ఎక్కడున్నామో కూడా మర్చిపోయారనమాట. మమ్మల్ని మర్చిపోయి ఆడుతూనే ఉన్నారు. బిన్ను చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా ఆడుకోవాలో తెలియట్లేదు, ఎక్కడ ఆడుకోవాలో తెలియట్లేదు వాడికి. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దామా అని. ఎక్కడ చేసినా వాడు అల్లరే అనమాట. చూడండి ఆడుకోకుండా దానికి హ్యాంగ్ అయి ఊగుతున్నాడు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వచ్చినందుకు వాళ్ళన్నా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనిపించింది. నెక్స్ట్ అయితే ఇందులో నుండి స్లైడ్లో నుంచి లోపలికి వెళ్ళి రారా అంటే అస్సలు రావట్లేదు, భయం వేసింది అనుకుంటా. నేనైతే వీడియో తీస్తున్నాను వస్తాడేమో, నిన్ను 1 by 1 ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, కానీ వాడు మాత్రం రావట్లేదు. బిన్ను ఇలా వచ్చానా? బిన్ను ఏడి? చిన్ను తమ్ముడేడి? నేను ఇందులో నుంచి రమ్మంటే. ఇంకా ఎప్పటికో కానీ ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ అవ్వలేదు. కానీ మ్యూజిక్ వస్తుంటే పార్క్ అంతా భలే సౌండ్ వస్తుంది, చాలా బాగుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ అలర్ట్ అయ్యారనమాట. వాటర్ ఫౌంటైన్ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇంకా అందరూ వీడియోలు. ఇంక మా పిల్లలు మాత్రం అవేం పట్టించుకోవట్లేదు. ఇక్కడ చెస్ బోర్డ్ లాగా ఉంది, అవి చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. మనమైతే లిఫ్ట్ చేయొచ్చు, కానీ పిల్లల వల్ల అయితే కాదు. ఇక చుట్టూ ఆడియన్స్ కూర్చున్నట్టు గేమ్ ఆడుతున్నట్టు అయితే చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ కూడా వీడియో తీసేస్తున్నారు. మరి ఏం చేస్తారు, వీడియో తీస్తారు కానీ ఎక్కడ అప్లోడ్ చేయరు. జస్ట్ అప్పుడప్పుడు చూసుకోవడం, మెమొరీ ఫిల్ అవగానే డిలీట్ చేయడము. ఇక నేనైతే ఇంకా రకరకాల ఫోజుల్లో వీడియోస్ అయితే తీస్తున్నాను. ఈ పిల్లలు ఎక్కడికి పోయారో, గేమ్స్ దగ్గర అయితే కనిపించట్లేదు. మళ్ళీ వెతుక్కుంటే ఇగోండి ఇక్కడ జిమ్ ఉంది, జిమ్ దగ్గర అయితే ఆడుకుంటున్నారు. అంటే మేము ఎటు వెళ్తే అటు వచ్చేస్తున్నారు అనమాట. పిల్లలకైతే ఒక సైడ్ ఇదంతా ఉంది బాగానే ఆడుకోవడానికి, కానీ మధ్యలో ఎందుకో రోడ్ లాంటిది వేయలేదు, అంతా మట్టే ఉంది. వర్షం పడితే మాత్రం చాలా బురదలాగా అయిపోతుంది అనమాట. కానీ మేము వచ్చి ఒక 3 days 4 days ముందు రైన్ పడింది, అందుకని మేము లేక్ అంతా ఒక రకమైన స్మెల్ అని అయితే వస్తుంది. మనం ఫిష్ మార్కెట్ దగ్గర ఉంటే వస్తుంది కదా, అలా లైట్గా స్మెల్ అనేది అయితే వచ్చింది. అది కొంచెం అన్కంఫర్ట్గా అనిపించింది అనమాట. మా పిల్లలు అయితే కాంపిటీషన్ పెట్టుకొని మరీ చేస్తున్నారు. బిన్ను అయితే
వాడు ఒక్కడు చేసుకోవడం అనమాట. ఎప్పుడు చిన్నుని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అన్నీ ఉన్నా కూడా చిన్ను ఏది ఆడుతుంటే అక్కడికే వచ్చి వాడిని డిస్టర్బ్ చేస్తాడనమాట. వాడికి అదే ఇంకా గేమ్ అనమాట. వేరే ఆడితే ఆడినట్టు ఉండదు. చిన్ను దగ్గర లాగేసుకుంటేనే వాడికి అదో సంతోషము. ఎన్నిసార్లు చెప్పినా వినడు. ఇంకా వాళ్ళు కూడా ఆడుకోవడం అయిపోయింది. వీడియోస్ తీసుకుందాం రండి అంటే వచ్చారు. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి వినండి. మా వారిని వీడియో తీయమని నేను మొబైల్ ఇస్తే ఆయన ఎటెటో తీస్తున్నారు. మా పిల్లలు అయితే ఒకళ్ళు నా దగ్గర ఉంటే ఇంకొకరు ఎటో పారిపోతున్నారు. వాళ్ళని వెతుక్కోవడమే సరిపోయింది. ఎందుకో తెలియదు వీడియో తీద్దామనేటప్పటికి సడన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆగిపోయింది. ఇంకా సాంగ్ సెలెక్షన్ కాలేదేమో మరి. కానీ కేబుల్ బ్రిడ్జ్ అయితే మూవీస్లోనే చాలా బాగుంది. ఇక్కడైతే వాటర్ షాడోస్ అవన్నీ పడి వెరైటీగా ఉందన్నమాట. కానీ మూవీస్లో అయితే మనకి ఇంకోలాగా చూపిస్తారు కదా, బట్ ఇలా కూడా చాలా బాగుంది. కానీ మనం జర్నీ చేసుకుంటూ చూస్తే మాత్రం చాలా బాగుంది. అక్కడే చూస్తే అంతగా ఏం అనిపించలేదు. ఇప్పుడే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేశారు, భలే ఉంది అసలు. అలా అయితే ఆ రోజు దుర్గం చెరువులో గడిచిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైమే వ్యూ బాగుంటుంది అనేసి మేము ఈవినింగ్ టైంలోనే వచ్చాము. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. కానీ ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే మేము బయటకు వచ్చామన్నమాట. రెస్టారెంట్ సైడ్ వెళ్తున్నాము, ఏదైనా తినేసి వెళ్దామని. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. సో ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా వెళ్తూ ఉంటే మేము వెళ్ళిన రోజు ఫుల్ మూన్ అనమాట. చూడండి, ఏ లైట్స్ పనికిరావు మూన్ ముందు. చాలా బాగుంది. అదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు హైదరాబాద్లో ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే నాకు చెప్పండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విజిట్ చేస్తాను. బాయ్ బాయ్.